మన నెక్స్ట్ క్వెషన్ కాజా షేక్ అడుగుతున్నాను. నా క్వెషన్ ఏంటంటే ఒక స్టాక్‌ని మనం ముందుగానే ఐడెంటిఫై చేసి వాల్యుయేషన్స్ వలనో లేదా వేరే ఇంకేదైనా రీజన్ వలనో వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటాం. అండ్ కొనుక్కుంటా అండ్ అవి కరెక్ట్ అయినప్పుడు కొందాం బట్ విత్ టైమ్ లైక్ 1 ఆర్ 2 ఆర్ 3 ఇయర్స్ తర్వాత 2x, 3x, 10x చూస్తుంటాం. చాలా పెరిగిపోతుంటాయన్న. ఐ హావ్ మెనీ సచ్ స్టాక్స్ ఇన్ వాచ్ లిస్ట్. ఈవెన్ దో ఆ స్టాక్స్‌లో గ్రోత్ ఉన్నా అండ్ స్టాక్ కొందాం అనుకున్న సైకలాజికల్‌గా ఆగిపోతాను. ఎందుకంటే ఆ స్టాక్‌ని చాలా తక్కువ లెవెల్‌లో చూసుంటాను కాబట్టి ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ అన్న. బికాజ్ ఐ నో ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ యూ దట్ వెనెవర్ దేర్ ఈస్ ఎ గ్రోత్ ఎట్ రీజనబుల్ వాల్యుయేషన్ వీ కెన్ టేక్ పొజిషన్ ఇన్ దిస్ స్టాక్. బట్ సైకలాజికల్ అయితే సంథింగ్ ఈస్ స్టాపింగ్ మీ. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వెషన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPerson రాసి మీ క్వెషన్ డీటెయిల్‌గా రాసినట్టయితే మీ క్వెషన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. అండ్ ఆల్సో ఇదే ఫస్ట్ టైం మీరు మన మనీ పర్స్ ఛానల్‌కి వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దేర్ ఆర్ 3 ఇష్యూస్ హియర్. ఒకటి ఫస్ట్ థింగ్, మీరు ఏదైతే వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్న స్టాక్స్ పెరిగిపోతున్నాయని చెప్పి బాధపడుతున్నారో అది కామన్ ప్రాబ్లమ్, అందరం ఫేస్ చేసేదే. ఇన్‌ఫాక్ట్ నేనే కాదు మన వ్యూవర్స్‌లో కూడా చాలామంది రిలేట్ చేసుకోగలుగుతారు. ఎవరైతే రిలేట్ చేసుకోగలుగుతున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో ఐ కెన్ రిలేట్ అని రాయండి. మన వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటే అవి 3x, 4x, 5x, 10x పెరిగిపోతుంటాయి అన్నమాట. నౌ ఈ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక లెవెల్ వరకు ఓకే. అంటే లెట్స్ సే 1, 2, 3, 4, 5 స్టాక్స్‌లో మనం మిస్ అవుతున్నాం అంటే ఫైన్. ఎందుకంటే అన్ని స్టాక్స్ మనం పికప్ చేయలేం. కానీ అలా కాకుండా మన వాచ్ లిస్ట్‌లో చాలా స్టాక్స్‌లో ఇలా జరుగుతుందనుకోండి. సమ్‌వేర్ యూ ఆర్ డూయింగ్ ఎర్రర్ ఎట్ ఏ వాల్యుయేషన్ అన్నమాట. మనం నార్మల్‌గా వాల్యుయేషన్స్ పరంగా ఏంటి పాస్ట్ ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా అది ఎక్స్‌పెన్సివా, రీజనబులా, చీపా అన్నది మనం డిసైడ్ అయిపోతాం. కానీ ఓన్లీ పాస్ట్ ఎర్నింగ్స్ ఆధారంగానే డిసైడ్ అవ్వకూడదు అన్ని స్టాక్స్‌లోని. ఎందుకంటే కొన్ని స్టాక్స్‌లో మనకి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఓకే. అక్కడ ఏంటంటే నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లోని ఎక్సెప్షనల్ ఎర్నింగ్స్ వచ్చే పాసిబిలిటీ క్లియర్‌లీ కనపడతది. అలాంటప్పుడు మనం ఓన్లీ పీఈ మల్టిపుల్ ఆధారంగా చూస్తే చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తది. బట్ మనం ఆ గ్రోత్‌ని కన్సిడర్ చేసామనుకోండి. అందుకనే మీకు వాల్యుయేషన్ సిరీస్‌లో పెగ్ మల్టిపుల్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకంటే పెగ్ విల్ గివ్ అస్ బెటర్ క్లారిటీ. ఎందుకంటే అది ఫ్యూచర్ గ్రోత్‌ని కూడా కన్సిడర్ చేస్తది కాబట్టి. ఫ్యూచర్ గ్రోత్‌ని మనం ఎలా కాలిక్యులేషన్‌లో తీసుకోగలుగుతాం? బిజినెస్ గురించి కంప్లీట్‌లీ అర్థమైనప్పుడు ఆ ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్‌గా ఒక అసెస్ చేయగలుగుతాం. లెట్స్ సే నెక్స్ట్ ఇయర్ ఇంత ఎర్నింగ్స్ డెలివర్ చేయగలుగుతది ఈ కంపెనీ అని చెప్పి మనం ఈవెన్ ఫార్వర్డ్ పీఈ మల్టిపుల్ ఆధారంగా కూడా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు. ఓకే. నెక్స్ట్ ఇయర్ ఎర్నింగ్స్ ఏవైతే ఉంటే దాని ఆధారంగా ఇప్పుడు వాల్యుయేషన్ అంటే FY27 పీఈ మల్టిపుల్ ఇది, FY28 పీఈ మల్టిపుల్ ఇది, 29 పీఈ మల్టిపుల్ ఇది. సో ఆ వాల్యుయేషన్స్ ఎగ్జాక్ట్‌లీ మనం చేయలేం. బట్ సమ్‌వేర్ మన ఒక 10-15% ఎర్రర్ ఆధారంగా మనం చేసినా చాలు మనకు ఒక క్లారిటీ అయితే వస్తది. దాని ఆధారంగా మనం డెసిషన్ తీసుకోగలుగుతాం అన్నమాట. సో అన్‌లెస్ మీరు గ్రోత్‌ని కన్సిడర్ చేయకపోతే చాలా స్టాక్స్‌లో మీరు ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు. ఎస్పెషల్లీ మనకి మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అక్కడే ఈ ప్రాబ్లమ్ వస్తది. ఎందుకంటే అక్కడ చాలామంది పాస్ట్ పీఈ మల్టిపుల్ ఆధారంగా అది ఎక్స్‌పెన్సివ్ అని వదిలేస్తుంటారు. ఎప్పుడైతే మనకి మేజర్ ఆర్డర్స్ రావడం ఆర్ సంథింగ్ సమ్ స్పెషల్ కండిషన్ జరగడం దీంతోని ఎర్నింగ్స్ ఎక్స్‌పోనెన్షియల్లీ గ్రో అవుతాయి చూడండి. ఆ టైంలో ఏంటంటే ఒకసారి ఎర్నింగ్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది, స్టాక్‌లోకి అందరూ జంప్ చేయడానికి ప్రయత్నిస్తారు. దాంతోనే స్టాక్స్ మనకి బీభత్సంగా పెరగడం అన్నది మనం చూస్తున్నాం. సో ఈ ప్రాబ్లమ్ రిలేటెడ్‌గా కొంచెం వాల్యుయేషన్ సిరీస్ ఏదైతే దాన్ని ఒకసారి చూసి దాని మీద ఇంకొంచెం హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. దిస్ ఈస్ ద సెకండ్ ఇష్యూ మీరు రాసింది. థర్డ్ ఇష్యూ, మీరు ఏదైతే పాస్ట్ ప్రైస్ చూసి దాని ఆధారంగా కొనలేకపోతున్నారు అన్నది దీన్ని యాంకరింగ్ బయాస్ అంటారు. ఓకే. ఇది కామన్‌గా మనలో ఉంటది. దీన్ని ఓవర్‌కమ్ చేయకపోతే దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో మనకి సైకలాజికల్ సిరీస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇన్వెస్టర్ సైకాలజీ సిరీస్‌లోని. ఓకే. దాన్ని ఓవర్‌కమ్ చేయకపోతే మనం చాలా మంచి మంచి కంపెనీస్‌లో ఎంటర్ అవ్వలేం. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎంటార్ నేను ఐ హావ్ ఎగ్జిటెడ్ అరౌండ్ ఐ థింక్ 1800, 2000 రేంజ్‌లో ఎగ్జిట్ అయిపోయాను. లాంగ్ బ్యాక్ అన్నమాట. ఓకే. అప్పటికే ఐ మేడ్ గుడ్ మనీ. సో చాల్లే డబ్బులొచ్చాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ నాకు ఎక్స్‌పెన్సివ్ అని కూడా అనిపించింది. అండ్ ఈ లాస్ట్ 1 ఇయర్‌లోని నాకు ఏదైతే ఏఐ రిలేటెడ్‌గా వాళ్ళ దాంట్లోని డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి. దాంతో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ అగైన్ ఐ హావ్ ఎంటర్డ్ బిట్వీన్ 3300, 3500. నేను నా ఫస్ట్ ఎంట్రీ ప్రైస్ యాంకరింగ్‌గా పెట్టుకొని ఉంటే ఈ సెకండ్ ఎంట్రీ తీసుకోలేకపోయాను. సెకండ్ ఎంట్రీ తీసుకోవడం వల్ల ఐ మేడ్ గుడ్ మనీ. లాస్ట్ 7-8 మంత్స్‌లోని స్టాక్ హస్ డెలివర్డ్ ఫెంటాస్టిక్ రిటర్న్. సో మన యాంకరింగ్ బయాస్‌ని ఓవర్‌కమ్ చేయాలి. ఓవర్‌కమ్ చేయలేకపోతే ఏమవుతదంటే ఈవెన్ మంచి కంపెనీస్‌లో కూడా మనం ఆ పాత ప్రైస్‌ని పట్టుకొని కూర్చున్నావా? నో. వి కెన్ నెవర్ బై గుడ్ క్వాలిటీ స్టాక్. సో గుడ్ క్వాలిటీ స్టాక్‌లో మనం మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి. మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉంటాయి. ఓకే. సో ఈచ్ టైమ్ మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు పాత ప్రైస్‌ని ఎప్పుడు పట్టించుకోకూడదు. కరెంట్ వాల్యుయేషన్ అండ్ కరెంట్ వాళ్ళ గ్రోత్ ఏదైతే ఉన్నదో ఫ్యూచర్‌లో వాళ్ళు ఎంత గ్రోత్ డెలివర్ చేయగలరు దాని ఆధారంగానే మన డెసిషన్ అన్నది ఉండాలి. సో దీస్ ఆర్ ద 3
థింగ్స్ మీ క్వెషన్‌లో అయితే నేను చూసాను. సో, వీటి రిలేటెడ్‌గా ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్పాను. సో, కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. కామన్‌గా ప్రతి రీటైల్ ఇన్వెస్టర్ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయలేకపోతే మనం గుడ్ క్వాలిటీ స్టాక్స్ దట్ టూ ఎస్పెషల్లీ మనకి టర్న్ అరౌండ్ స్పెషల్ సిట్యుయేషన్స్, ఎస్పెషల్లీ మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడున్న వీడియో మీద క్లిక్ చేయండి.